అనగనగా అది లక్ష్మీపురం అనే ఒక గ్రామం. ఆ గ్రామంలో సిద్ధయ్య అనే ఒక సామాన్య రైతు ఉండేవాడు. అతని భార్య పేరు భాగ్యం. ఇక అనేక పూజలు, తీర్థయాత్రలు చేసిన తరువాత వారికి లేకలేక ఒక కొడుకు పుడతాడు. అతని పేరు రాహుల్. చూసావా భాగ్యం, ఇన్నాళ్ళకి ఆ దైవానుగ్రహం వలన మన పూజలు ఫలించి మనకి బిడ్డ పుట్టాడు. ఇక వీడిని మనం కంటికి రెప్పలా కాపాడుకుందాం. మనం కష్టపడైనా సరే వీడికి ఏ కష్టం రాకుండా పెంచుకుందాం. అవునండి, నిజంగానే ఇది ఆ దేవి కృపే. నిన్న రాత్రి ఆమె నాకు కలలో కనపడి, నీకు కలగబోయే పుత్రుడు నా వరంతో జన్మిస్తాడు, ఇన్నాళ్ళు మీరు నాపై పెట్టుకున్న నమ్మకానికి ఇదే మీకు నేను అందించే ఫలం అని చెప్పిందండి అని వారు మాట్లాడుకుంటూ ఉండగా వారి ముందు ఆ అదృష్ట దేవతే స్వయంగా ప్రత్యక్షమవుతుంది. ఆమెను చూసి ఆశ్చర్యపోయిన ఆ దంపతులు ఆమెను ఇలా అడుగుతారు. ఆహా, ఎవరు తల్లి నువ్వు? మా కష్టాలను గట్టెక్కించడానికి వచ్చిన దేవతవా? అవును, నేను అదృష్ట దేవతను. ఇక నుండి మీ బిడ్డను కనిపెట్టి ఉంటాను. అయితే నేను ఐశ్వర్య దేవతను కాకపోవడం చేత మీ వాడికి అంతులేని సంపద ఇవ్వడం నాకు సాధ్యం కాదు. కాని అడుగడుగునా అతనికి కలిసి వచ్చేటట్టు చేయగలను. నా అనుగ్రహం మీ బిడ్డపై ఉన్నంతకాలం అతను అదృష్టవంతుడై అతనేం పని చేసినా కలిసి వస్తుంది అని అనడంతో ఆ మాట విని రైతు, అతని భార్య పరమానందం చెంది ఇలా అంటారు. సాక్షాత్తు ఆ అదృష్టదేవత అనుగ్రహమే మా వాడిపై ఉంది అంటే అదే మాకు మహాభాగ్యం తల్లి. అంతకు మించి వేరే సిరి సంపదలు మాకు ఏం కావాలి అని అంటాడు. దాంతో ఆమె అక్కడ్నుంచి అదృశ్యమైపోతుంది. ఇక ఆ రోజు నుండి ఆ అదృష్టదేవత అండతో ఆ రైతు కొడుకు రాహుల్ తన జీవితంలో ఎలాంటి ప్రమాదాలు లేకుండా పెరగసాగాడు. తన బిడ్డకు పట్టిన అదృష్టం చూసి భాగ్యం తన భర్తతో ఇలా అంటుంది. చూశారా, ఆ అదృష్టదేవత మనవాడిని తన కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. మనవాడు పొరపాటున కాలు జారి పడితే ఆ అదృష్టదేవత పక్కనే ఉండి వాడు పడిన చోటు మెత్తగా ఉండేటట్టు చేసింది. ఇక వాడు ఎవరితోనైనా దెబ్బలాడితే అవతలవాడి దెబ్బలు గురి తప్పేటట్టు, మనవాడి దెబ్బలు గురి తగిలేటట్టు చేస్తోంది. నిజంగానే ఆమె అన్నమాట నిలబెట్టుకుంది. మనవాడు ఏ పని చేసినా అది కలిసి వచ్చేటట్టు, పూర్తి ఫలితం దక్కేటట్టు చేస్తోంది. ఆ అదృష్టదేవత మన వాడితో ఉన్నంతకాలం ఇక ఆ దురదృష్టదేవత కూడా ఇటువైపు వచ్చే సాహసం చేయదు అని కొడుకుకు పట్టిన అదృష్టం చూసి మురిసిపోతారు వారిద్దరూ. అలా రాహుల్ ఆ అదృష్టదేవత రక్షణలో పెరిగి పెద్దవాడై తన తండ్రి పొలంలో పనిచేయసాగాడు. అయితే అక్కడ కూడా రాహుల్కి ఆ అదృష్టదేవత పూర్తిగా తోడ్పడుతుంది. చూడు బాబు, ఇదిగో నీ చేత్తో ఈ కంకులు మన పొలాల్లో నాటు. నీ చేత్తో నాటితే అంతా మంచే జరుగుతుంది. ఏమిటి నాన్న మీరు? నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను, మీరు ఏ పని చేసినా అది నాతోనే మొదలు పెడతారు. ఏమిటో మీ నమ్మకం. ఇది నమ్మకం కాదు బాబు, నిజం. నీపై ఆ అదృష్టదేవత అనుగ్రహం వలన నువ్వు నాటిన ప్రతి మొక్క ఏపుగా పెరుగుతుంది. మన పొలంలో కంకులపైన ఎప్పుడూ ఒక పిట్ట కూడా వాలి ఎరగదు. ఇక వానలు వరదలు వచ్చి అందరి పొలాలు నాశనమైపోయినా మన పైరు పంట ఎప్పుడూ సలక్షణంగానే ఉంటుంది. కొడుకుకు అంతా వివరంగా చెబుతాడు సిద్ధయ్య. నిజంగానే ఆ ఊళ్ళో పొలం పనులు చేసేవాళ్లందరికన్నా రాహుల్ తక్కువ చెమటొచ్చేవాడు. అతనికి పనిచేయటమంటే కొంచెం కూడా ఒళ్ళు వంగేది కాదు. అయినా ఏ ఏటికా ఏడు అతని వ్యవసాయం పెరుగుతూ మరింత ఫలప్రదమవుతూ వస్తుంది. ఇదంతా అదృష్టదేవత చలవే బాబు. నువ్వు పట్టిందల్లా బంగారం అవుతున్నదంటే ఆ చల్లని తల్లి దయ నీపై ఉండటమే. అయితే ఆ మాటలు ఎందుకో రాహుల్కి అంతగా నచ్చలేదు. దాంతో ఎప్పుడూ తీవ్ర అసంతృప్తితో ఉండేవాడు. ఇక తండ్రి అన్న మాటలకు కొంచెం వెటకారంగా ఇలా అంటాడు రాహుల్. మీరు ఇంత చెప్తున్నారు కానీ ఆ అదృష్టదేవత ఏనాడు నాకొక విలువైన బహుమతి బహుకరించిన పాపాన పోలేదు. ఇక నాకు ఏం చేసినట్టు అని అంటూ ఉండగా వెంటనే అక్కడ ఆ అదృష్టదేవత ప్రత్యక్షమవుతుంది. అది చూసి రాహుల్ ఒక్కసారిగా అవాక్కవుతాడు. ఇక ఆమె రాహుల్తో ఇలా అంటుంది. ఏం నాయనా అంత మాట అంటున్నావు? నేను నీ తల్లిదండ్రులకు ఇచ్చిన మాట ప్రకారం నీకు ఏనాడు ఏ ప్రమాదం రాకుండా చూసుకున్నాను. కాని నువ్వు అడిగినట్టు నాకు బహుమానాలిచ్చే శక్తి లేదు. ఎందుకంటే నేను ఐశ్వర్య దేవతను కాను. కాబట్టి నీ ప్రయత్నాలన్నీ కలిసి వచ్చేటట్టు మాత్రం చేయగలను. ఇక నువ్వు నీ ప్రయత్నం ద్వారా
నా అనుగ్రహం తోడై నీకు కావాల్సింది దక్కించుకోవచ్చు అని చెప్పి ఆ అదృష్టదేవత అదృశ్యమవుతుంది. ఇక అలా కొంతకాలానికి రాహుల్ తల్లిదండ్రులిద్దరూ చనిపోతారు. అప్పుడు ఆ పొలం బాధ్యతలన్నీ అతని మీద పడతాయి. అయితే అతని పొలంలాంటి పొలం మరొకటి ఆ ఊరిలో లేకపోవడంతో ఆ ఊరి వారందరిలోనూ అసూయ కలిగి అతనితో ఇలా అనేవారు. నీకు అదృష్టం కలిసి రావడం చేతే నువ్వు ఏం తోడువయ్యవు, మాతో పోలిస్తే నువ్వు పడేది కూడా ఒక కట్టమేనా అని రాహుల్ని ఎద్దేవా చేసేవారు. దాంతో ఆక్రోశం ఆపుకోలేని రాహుల్ వారితో ఇలా అనేవాడు. కష్టపడి ఈ పొలం దున్ని విత్తులు నాటితే మొక్క మొలవటం కూడా ఒక గొప్పేనా ఏమిటి? దానిని కూడా మీరు అదృష్టం అంటారా అని రాహుల్ అసంతృప్తిగా అనేవాడు. దాంతో ఒకరోజు అతని అసంతృప్తి చూసి అదృష్టదేవత మళ్లీ ప్రత్యక్షమై ఇలా అంటుంది. ఏం నాయనా, ఇప్పుడు నీకు ఏం లోటైంది బాబూ? ఎందుకు ఎప్పుడూ తృప్తిలేని వాడల్లే అలా ఉంటావు? నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. నాకు నీ అనుగ్రహం వల్ల అదృష్టం ఉంది, కానీ నాకు కావాల్సింది అది కాదు. నాకు ఐశ్వర్యం కావాలి. అదెలా సాధ్యం? అది చెప్పు పోని అన్నాడు రాహుల్. దాంతో కొంచెం ఆలోచించి ఆ అదృష్టదేవత ఇలా అంటుంది. నువ్వు తొందరపడతావెందుకు? ఇప్పటికే నువ్వు పుట్టిన తరువాత నీ తండ్రి పొలం నీ అదృష్టం కొద్దీ 10 ఇక నీ పశువుల మందలు పెరిగాయి. మరి ఇదంతా నీ సంపద కాదా? అవునవును, నేను చేసే శ్రమకు కూలీ డబ్బులు బాగానే గిట్టుబాటు అవుతున్నాయి, కాదన్నానా ఏం? కానీ నా ఈడువాళ్లు చెయ్యి కాలు కదల్చకుండా అంతులేని ఐశ్వర్యంతో తొలతూగుతున్నారు. ఈ పొలాలు పశువుల మందలు ఎవడకు కావాలి? ఏనాడైనా నువ్వు నాకొక సంచుడు బంగారం ఇచ్చిన పాపను పోయావా అంటాడు రాహుల్ కఠినంగా. దాంతో అదృష్టదేవత ఆగ్రహించి ఇలా అంటుంది. అది నాకు సాధ్యమయ్యే పని కాదని నేను ఇంతకుముందే నీకు చెప్పాను కదా. మళ్ళీ మళ్ళీ అదే అడుగుతున్నావు ఎందుకు? బహుశా నేను చెప్పింది నీకర్థం కాలేదనుకుంటా. త్వరలో నువ్వు అది తెలుసుకుంటావు అని అదృష్టదేవత అదృశ్యమైపోతుంది. ఇక ఆ ఏడు పంట అమ్మిన డబ్బు చేత పట్టుకుని రాహుల్ రాజుగారుండే నగరానికి వెళతాడు. అక్కడ వాళ్ల వేషభాషలు, వైభవాలు, వినోదాలు, విలాసాలు చూసి వాడికి కన్ను కుడుతుంది. ఏమిటి విలాసాలు, వినోదాలు? అసలు జీవితం అంటే రాజుగారి కొలువులో ఉండేవాళ్లదే కదా. వీరికి జీవితం అనుభవించటం తప్ప మరో పనే లేదు. వీరితో పోలిస్తే నాది కూడా ఒక జీవితమేనా అని అనుకుని ఆ రాజధాని వీధుల వెంట వెళుతూ ఉండగా అతనికి ఎదురుగా ఆ దేశపు రాజకుమార్తె పల్లకీలో వెళుతూ ఉండడం చూసి ఆమె అందానికి ముగ్ధుడై ఇలా అంటాడు. ఆహా, ఏమి చక్కదనం, ఏమి అందం ఈ రాజకుమార్తెది. అసలు పెళ్లాడితే ఎలాంటి అమ్మాయినే పెళ్లాడాలి కదా. అందుకోసం ఎంతటి త్యాగమైనా చేయవచ్చు. అది కదా అసలు అదృష్టం అంటే అని తన మనస్సులో మాట బయటకు అనడంతో అది విన్న ఆ పక్కనే ఉన్న రవి అనే ఆ ఊరి వ్యక్తి రాహుల్తో ఇలా అంటాడు. ఇలా అనుకునేవాళ్ళు నాతో కలిపి 1000 మంది ఉన్నారిక్కడ. కాని ఏం లాభం? ఆ పిల్లేమో రజతరంజన రాజకుమారుణ్ణి ప్రేమించింది. ఇక ఆ అబ్బాయి దగ్గర వెండైతే ఉంది కాని బంగారం చిన్నమెత్తి కూడా లేదు. అంతకన్నా ధనికుడైన అల్లుడు వస్తే బాగుంటుందని మా రాజుగారి అభిప్రాయం. ఇక ఎవరూ రాకపోతే చిట్ట చివరికి ఆయన వచ్చిన వారిలో అత్యధికమైన ఐశ్వర్యం గలవాడికే ఇచ్చి ఆమెకు పెళ్లి చేస్తాను అంటున్నాడు. మరి ఎవరో ఆ అదృష్టవంతుడు చూడాలి అని అంటాడు. ఆ మాటలు విన్న రాహులుడికి తన జీవితం మీద అసహ్యం వేస్తుంది. అదృష్టదేవత అండ తనకున్నదన్న మాటే కాని రాజుగారి ఆస్థానంలో తనకు ఒక చిన్న ఆసనం కూడా లేదు. ఇక అతను తన ఇంటికి తిరిగి వెళ్లి ఇల్లు కనిపెట్టుకుని ఉన్న అదృష్టదేవతతో ఇలా అంటాడు. అమ్మా, నేను ఆ రాజకుమార్తెను ప్రేమించాను. ఆమెనే పెళ్లాడాలి అనుకుంటున్నాను. దానికి నువ్వు నాకు సహాయం చేయాలి అని ఆ రాజధానిలో తాను చూసిన రాజకుమార్తె గురించి, అలాగే పెళ్లి చేయటానికి ఆ రాజుగారి షరతు గురించి వివరంగా చెప్తాడు. ఇది చాలా కష్టసాధ్యమైన పనే, కాని నాకు చేతనైన సహాయం నేను చేస్తాను. అయితే అదృష్టవశాత్తు నువ్వు ఆ రాకుమార్తె ప్రాణాన్ని గాని లేదా ఆ రాజు ప్రాణాన్ని గాని కాపాడగలిగితేనే అది సాధ్యమవుతుంది. అప్పుడు ఆ రాజు ఆమెను నీకు ఇచ్చి వివాహం చేస్తాడు అని అదృష్టదేవత ఏదో చెప్పబోతుంటే రాహుల్ ఆమె మాటలకు మధ్యలోనే అడ్డు తగిలి ఇలా అంటాడు. అలాంటిదేమీ కుదరదు.
ఎందుకంటే ఆ రాజుగారు తన కూతుర్ని ఎవరి వద్ద ఎక్కువ ఐశ్వర్యం ఉంటుందో వారికే ఇచ్చి చేస్తానని భీష్మించి కూర్చున్నాడట. ఇక కేవలం అదృష్టం మాత్రమే ఉండి ఐశ్వర్యం లేని నాకు ఇవ్వడానికి అతను ఏమాత్రం అంగీకరించడు. దానికి నీకన్నా బీదవాడు కూడా అదృష్టం కలిసి వచ్చి శ్రమిస్తే కుబేరుడు కావచ్చు. కావలిస్తే బంగారపు గనులుండే చోటు చూపిస్తాను. వాటిని తవ్వించు, నీ కృషి సాగించు, నువ్వు కూడా కుబేరుడివి కావచ్చు అంటుంది అదృష్టదేవత. ఆ మాటలకు విసిగిపోయిన రాహుల్ ఆమెతో ఇలా అంటాడు. చాలు చాలు, ఈ కృషి శ్రమ నా వల్ల కాదు. నీకు చేతనైతే ఆ గనిలో నుండి నాకు 3 బిందెలు బంగారం ఇవ్వు. ఇక మిగిలిన గని అంతా నీ దగ్గరే ఉంచుకో. అంతేగాని కష్టపడమంటే నా వల్ల కాదు అంటాడు రాహుల్. ఇక ఆ మాటలకు మౌనంగా ఉండిపోతుంది అదృష్టదేవత. అయితే అప్పటి వరకు వారిని గమనిస్తున్న ఐశ్వర్యదేవత అక్కడ ప్రత్యక్షమై, నీకు అలాంటివి కావాలి అంటే కోరవలసింది నన్ను. అంతేగాని ఎందుకు నా చెల్లెలు అదృష్టదేవత ఎంత చెప్పినా వినకుండా పదే పదే ఆమె వద్ద నుండి సంపదను కోరుకుంటున్నావు అని అనగానే ఆమెను చూసి ఆశ్చర్యపోయిన రాహుల్ ఆమెతో ఇలా అంటాడు. ఇంతకీ ఎవరు తల్లి నువ్వు? పోనీ నువ్వివ్వగలవా నేను కోరిన ఐశ్వర్యాన్ని? నేను ఐశ్వర్యదేవతను. అయితే నీ వెంట తిరుగుతూ కాపలా కాసే ఓపిక నాకు లేదు. ముచ్చటగా 3 వరాలు కోరుకో. వాటిని నీకిచ్చి నా దారిన నేను వెళ్ళిపోతాను. మళ్ళీ పిలిచినా రాను అంటుంది ఐశ్వర్యదేవత. దాంతో ఎంతో సంతోషించిన రాహుల్ ఆమెతో ఇలా అంటాడు. అమ్మా, నేను వరాలు కోరుకోవటానికి సిద్ధంగానే ఉన్నాను. ఇక మీదే ఆలస్యం అని రాహుల్ నిర్లక్ష్యంగా అనడంతో కొంత అసహనానికి గురైన ఐశ్వర్యదేవత ఇలా అంటుంది. అయితే ఆ వరాలిచ్చాక నీపై నాకు ఎటువంటి బాధ్యత ఉండదు. ఆ తరువాత నీకు ఏ కష్టం వచ్చినా నేను రాను. ఆ సంగతి నువ్వు ముందే తెలుసుకుంటే మంచిది అని అంటుంది. ఆ మాటలతో రాహుల్ ఏదో ఆలోచిస్తూ ఉండగా పక్కనే ఉన్న అదృష్టదేవత ఇలా అంటుంది. అంతేకాదు నాయనా, ఒక్కసారి మా అక్క నీకు వరం ప్రసాదిస్తే నాకు కూడా నీపై ఎటువంటి బాధ్యత ఉండదు. ఆ మరుక్షణం నుండి నేను కూడా నీకు కనపడను. అంతేకాదు, మళ్ళీ నువ్వు పిలిచినా నేను తిరిగి రాను అని రాహుల్ని హెచ్చరిస్తుంది అదృష్టదేవత. అయితే అప్పటికే ఆ అదృష్టదేవతతో విసుగెత్తి ఉన్న రాహుల్ ఆ మాటలు లక్ష్యపెట్టక ఐశ్వర్యదేవతను ఇలా వరాలు కోరతాడు. మీరు నేను అడిగిన 3 వరాలు నాకు అనుగ్రహిస్తే ఆ తర్వాత మీతో కూడా నాకు ఎటువంటి పని ఉండదు. ఎందుకంటే నా దగ్గర ఉన్న ఐశ్వర్యంతో నేను ఆ రాజకుమార్తెను పెళ్లాడి ఘనంగా జీవిస్తాను. సరి ఇక నీ మాటలు ఆపి నీకు ఏమి కావాలో కోరుకో. అమ్మా, నువ్వు అడగమన్న 3 వరాల్లో మొదటిది నాకు సాటి లేని అందం కావాలి. ఇక రెండవది రాజులకు ఉండాల్సిన ఆ సంస్కారము నాగరికత నాకు కూడా అబ్బాలి. ఇక ముచ్చటగా మూడవది నాకు తరగని బంగారం కావాలి. ఈ 3 మీరు నాకు ప్రసాదిస్తే ఇక నాకు ఏమీ వద్దు తల్లి. సరే అయితే తథాస్తు. నువ్వడిగిన 3 వరాలు నీకు నేను అనుగ్రహిస్తున్నాను అని అంటూ ఐశ్వర్యదేవత అక్కడ్నుంచి అదృశ్యమవుతుంది. ఇక ఆ వెంటనే అదృష్టదేవత కూడా రాహుల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఇక తాను కోరుకున్న వరాలు తనకి దక్కడంతో ఎంతో సంతోషంగా ఒక రాకుమారుడిలా తయారై తన సంపదతో పాటు రాహుల్ రాజధానికి బయలుదేరి వెళ్తాడు. అలా ఆ రాజాస్థానంలోకి ప్రవేశించి రాజుగారి దృష్టిలో సాటిలేని అల్లుడనిపించుకోవటానికి అతనికి ఎంతో కాలం పట్టలేదు. అమ్మా, నేను కావాలి అనుకుంటున్న అల్లుడు నాకు నేటికి దొరికాడు. ఆ రాహులుడు వచ్చిన వారందరిలో ఐశ్వర్యవంతుడు. నిన్ను అతనికే ఇచ్చి వివాహం చేయాలని నిశ్చయించాను అని అంటాడు రాజు తన కుమార్తెతో. అయితే ఆ రాజకుమార్తె ఇంకా తాను ఆ రజత రంజన రాకుమారుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పినా ఆమె ప్రేమను కాదని రాహుల్కిచ్చి వివాహం చేయడానికి నిర్ణయిస్తాడు మహారాజు. అలా వారి పెళ్లి రోజు రానే వస్తుంది. ఇక పెళ్లికొడుకు పెళ్లికూతురు ఆ రాజధాని పురవీధులలో ఊరేగింపుగా బయలుదేరుతారు. ఊరేగింపు ఒక నగర ద్వారాన్ని సమీపిస్తుండగా ఆ ద్వారం మీద కూర్చుని ఉన్న 2 కాకులు చివాలున లేచి వెళ్లి
దూరంగా ఉన్న ఒక చెట్టుపైన వాలతాయి. అయ్యో, ఆ ద్వారం మీద ఉండే రాయి మీద పడుతుందని ఆ పెళ్లి కొడుక్కి ఎవరైనా చెప్పండి అన్నది ఒక కాకి రెండో దానితో. ఇంతలో ఆ కాకి అన్నంత పని జరిగింది. ఆ ద్వారంపై నుండి ఒక రాయి ఊరేగింపుగా వెళుతున్న రాహుల్ నెత్తిమీద పడి అతను ఆకస్మికంగా మరణిస్తాడు. అలా అప్పటివరకు రాహుల్కి అండగా ఉన్న తన అదృష్టదేవతను ఆ ఐశ్వర్యం కోసం వదులుకోవడంతో చివరికి అతను అటు అదృష్టం ఇటు ఐశ్వర్యం రెండూ కోల్పోయి మరణిస్తాడు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త కథల కోసం సూపర్ స్టోరీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.